హాయ్. మా బావ ఇంతేనా? అందరు మగవాళ్ళు ఇంతేనా? మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అన్నది కామెంట్ చేయండి. నాకైతే అసలు పిచ్చి పిచ్చి లేస్తుంది తెలుసా. ఇలా ప్రతిసారి చెప్తాను, ఎవరో చెప్పింది అంటే ప్రతి మగవాడు అనిపిస్తుంది నాకు, ప్రతి హస్బెండ్ అంటే మా నాన్న కూడా చూశాను కదా, భార్య చెప్పింది తప్ప ఎవరు చెప్పిందైనా తూచా తప్పకుండా పాటిస్తారు. ఏమంటారు, నిజమా కాదా అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు ఎందుకు నాకు ఇంత కోపం వస్తుందంటే, ఎవరో మా రిలేటివ్స్ ఎవరో కాదులేండి, మాకు చాలా దగ్గర వాళ్ళే, కలిసి ఉండే రిలేషన్స్ చాలా బాగుంటాయండి. అది నేను కాదని చెప్పట్లేదు. నాకు డెలివరీ అయ్యింది, పాపకి సర్జరీ అయ్యింది, పక్కనే 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, నియర్ బై ఉంటారు, ఒక్కరు కూడా రాలేరు. కానీ మా బావ ఎన్నిసార్లు వాళ్ళ నాన్నగారికి బాగాలేకపోయినా వెళ్ళారు, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం అంటే కూడా వెళ్ళారు. ఇప్పుడు టైం చూడండి మీరు, 9 అవుతుంది, ఇప్పుడు వచ్చిండు. ఆల్రెడీ బయట ఫుల్ వర్షాలు పడుతున్నాయి. వర్షంలో ఆల్రెడీ నువ్వు డ్యూటీ నుంచి వచ్చేదాకా ఒక బెంగ, బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సేఫ్గా ఇల్లు చేరాలని. ఇప్పుడు 9 o'clockకి మళ్ళీ ట్రాఫిక్ జామ్లో నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూసి రావాల్సింది ఏంటి? నేను అడిగాను, వాళ్ళెవ్వరు రాలే కదా, నీకెందుకు అంత ప్రేమలు, నువ్వెందుకు పోతావు? నీకు పిల్లలు పుడితే రాలేరు, నీ చిత్తలకి కోసం రాలేరు, పోనీ హాస్పిటల్కి రాలేరు, ఇంటికి వచ్చి చూడొచ్చు కదా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఏమంత బాధ అంటే, వాళ్ళు వచ్చి చూస్తేనే పెరుగుతుందా నా కూతురికి ఎవ్వరు అక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఓకే, నువ్వు చూసుకుంటావు, మనం ఎవరిని బ్లేమ్ చేస్తలే వాళ్ళు రాలేరని, కానీ నువ్వెందుకు పోతున్నావు? నీకేం అవసరం? ఈ టైంలో పోయాల్సిన పనేముంది అసలు? నీ ఆపదకు వచ్చారా, నీ సంపదకు వచ్చారా, ఎందుకు వచ్చారు? దేనికి రాని వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు పోతున్నావు అన్నది ఎవరికో పెట్టాలని ఏం కాదు, కానీ అనిపిస్తుంది కదా, బాధ ఉంటుంది. ఇంత దగ్గర ఉన్నారు మనోళ్ళు, ఎవ్వరూ డబ్బులు ఇవ్వద్దు, ఓ ఫ్రూట్ పెట్టొద్దు, ఓ సేవ చేయదు, కాకపోతే భరోసా, మనిషికి కావాల్సింది ఒక భరోసా. అది ఇవ్వని జనాలు ఎంతమంది ఉంటే ఏం అవసరము? నీకు అక్కర్లేదు కదా, నువ్వు మాత్రం ఎందుకు పోవాలి? నీకు పెట్రోల్ బొక్క, ఈ టైంలో ఇంత రాత్రులు వర్షాల్లో పోతే అదో బొక్క, ఎందుకు నీకు ఇన్ని బొక్కలు? నీకు అర్థం కాదు నాకు. నీకు ఒక్కరికే ఉంటుందా? మగవాళ్ళకే ఉంటుంది అనుకుంటే ఒక టైప్ ఆఫ్ ఫ్యాంటసీ, అందరు కావాలి, భార్య మాత్రం వద్దని చెప్పనులే, కానీ తను చెప్పింది వినరు అందరూ. అంటే అందరూ మన వాళ్ళే అన్న ఫీలింగ్ ఉంటుంది, ఎవరిది తప్పనను. కానీ నాకైతే చాలా కోపం వచ్చింది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అన్నది కామెంట్ చేయండి. మీ ఇళ్ళల్లో కూడా ఎవరైనా ఇలా ఉన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. లైక్ కూడా చేయండి.